ఏదైతే కనుక వైజాగ్ ప్యాలెస్ కానీ, లేదంటే కనుక వైజాగ్ లో కట్టిన ప్యాలెస్ గురించి కానీ, తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ కానీ, యహలంక కానీ, లేదంటే హైదరాబాద్ లో ఉన్న ప్యాలెస్, చెన్నైలో ఉన్న ప్యాలెస్లు, ఈ ప్యాలెస్ల గురించి ఆరా తీసిన అమిత్ షా గారు కూడా స్టన్ అయ్యే పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఒక కేంద్ర హోంశాఖ మంత్రి స్టన్ అయ్యాడంటే కనుక ప్యాలెస్ల గురించి, మరి ఆయన ఆస్తులు ఎలా ఉన్నాయి, ఆ ప్యాలెస్ల విశేషాలు ఏమనుకోవచ్చు అంటారు? అసలుకి ముఖ్యంగా ఇవాళ అమిత్ షా గారి ఉదంతాన్ని మనం ఒకసారి గుర్తు తీసుకుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే పరంపర, ఏదైతే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల ఆస్తుల అక్రమ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు మరి ఆయన తండ్రి ముఖం చూసో మరి ఏదో గాని ఆయనకి గుడ్డిలో మెల్లలాగా ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తి తానే అధికారంలోకి వస్తే ఇక చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్నటువంటి వైనం మనకు స్పష్టంగా కానొస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు ఇటు పులివెందులలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరు కావచ్చు, చివరికి తాడేపల్లి కొంప కావచ్చు, మనకు చాలా ఇట్లా కోలకత్తాలో కూడా ఒక కొంప ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తికి ఎన్ని కావాలంటే అదే ఒక వ్యక్తికి ఎన్ని కావాలనేది మేము కూడా చెప్పే సందేశం. నేను ఇంకో పక్క ఆయన నేను ఒక పేద ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా చూసి నవ్వుకున్నాం ఒకప్పుడు. ఖచ్చితంగా ఇవాళ ఆయన యొక్క అక్రమార్జనపై ఉక్కుపాదం మోపే విధంగా మరి అమిత్ షా గారు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి, ఖచ్చితంగా ఏదైతే దేశ సంపదను, దేశ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కటకటాల వెనక వేయాల్సినటువంటి కరెక్ట్ అయిన సమయం ఇదేనని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. వైఎస్ వివేక గారి హత్య కేసులో రీసెంట్ గా కోర్టుకు హాజరైన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మేము నిర్దోషులమే, మాకేం సంబంధం లేదంటూ ఇస్తున్న స్టేట్మెంట్లు ఒక పక్క అయితే, మరో పక్కన కనుమరుగవుతున్న సాక్షులు. గతంలో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో సిబిఐ వాళ్ళకి, వాళ్ళు కనుమరుగవుతున్న సాక్షులు. ఏం జరుగుతుందంటారు అసలుగా? ముఖ్యంగా మనం ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే, మొట్టమొదటగా ఏదైతే అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి రోజు ఉదయమే మరి గుండెపోటుకి గురయ్యాడు అని చెప్పటం, ఏది వాళ్ళ సొంత ఛానళ్ళు చెప్పుకునేటువంటి సాక్షిలో కావచ్చు, పేపర్లో కావచ్చు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద గ్లోబల్ ప్రచారాన్ని మరి తీసుకొచ్చినటువంటి ఉదంతం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా తెలిసినటువంటి సందర్భం. ఇక అక్కడి నుంచి మొదలెడితే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముద్దాయిలుగా పేర్కొంటున్నటువంటి వారు సిబిఐ విచారణలో ఒక్కొక్కళ్ళుగా చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క మావ, ఇంకా ఇతరులు వగైరా వగైరా చాలా మంది, ప్రస్తుతానికి వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో రీసెంట్ గా మరి కోమాలో ఉన్నాడని చెప్పడం 3 నెలలుగా, మరి ఒకసారి ఆయన మరణించాడని చెప్పి బయటికి రావడం, ఇట్లా చూస్తే ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మరి ఒక్కొక్కరుగా వాళ్ళ టాక్సీ డ్రైవర్ కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ఏదైతే ఆకస్మిక మరణాలు ఏం లేకుండా ఎలుకల కొరికి కూడా చచ్చిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తే సాక్షులు ఇవాళ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఒక పక్క భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు కోర్టుకు హాజరై మేము నిర్దోషులం, మేము పతిత్తులం అని చెప్పి చెప్తా ఉంటే, మరి హత్య మరి ఎవరు చేశారు? ఎవరో ఒకళ్ళు చేస్తేనే కదా హత్య కావింపబడేది. ఎవరు హత్య చేశారో బయట చెప్పండి. ఆ రోజు మరి సాక్షాత్తు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్ లో కడపలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి, ప్రత్యక్షంగా హత్యని ఆయన చూసినట్టు, హత్యకు వాడినటువంటి ఆయుధం గొడ్డలేని ఆయనే ఫస్ట్ గా ఐడెంటిఫై చేయటం, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే మనకి ఇవాళ క్లియర్ కట్ గా హూ కిల్ ద బాబాయ్ అంటే అబ్బాయి కిల్ ద బాబాయ్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ వీళ్ళు ఎన్ని తీర్పులు చేసినా ఖచ్చితంగా వీళ్లపై అనేది ఆ పులివెందల వాసులకు ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసినటువంటి విషయం. క్లియర్ గా వీళ్ళ కుటుంబంలోనే హత్య చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు దొంగ అన్నట్టుగా నటిస్తున్నారే గాని దీనిపై అయితే
సిబిఐ కావచ్చు, అధికారులు కావచ్చు త్వరితగిన ఒక కొలికి తీసుకొచ్చే విధంగా ఏదైతే కేసు కూడా చాలా లాంగ్, దాదాపు 6-7 సంవత్సరాల దాకా అవుతా ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఈ హత్య కేసు ఉందో దీన్ని మరి బట్టబయలు చేయాల్సినటువంటి పరిస్థితి మరి న్యాయ వ్యవస్థలపై కావచ్చు, అలాగే మరి ప్రజాస్వామ్యంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారనేది ఒక నిజమైనటువంటి మాట. ఖచ్చితంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఓ పక్కన ఆ కేసు అనుకుంటే మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద పూర్తిగా విచారణ అనేది త్వరితగతనే జరగబోతుంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే కనుక దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో, సుప్రీంకోర్టు విచారణ ఏదైతే జరుగుతుందో వాటి మీద ఇమీడియట్ గా వీటి మీద యాక్షన్ తీసుకోండి, ఈడీ విచారణ స్పీడప్ చేయండి అంటూ ఒక పక్కన సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన ఆర్డర్స్. మరి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి విచారణను తప్పించుకోవడానికే లండన్ టూర్ పెట్టుకున్నారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆయన లండన్ టూర్ కావచ్చు, గతంలో ఢిల్లీ టూర్లు కావచ్చు, విచారణని కేసులని మరి తప్పించుకోవడానికి ఆయన యొక్క ప్రణాళిక ద్వారా మరి ఆ విధంగా ప్రవర్తించడం అనేది మనకు కరెక్ట్ గా తెలిసిన విషయం. ముఖ్యంగా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, ఇవాళ న్యాయ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతుంది అనే దానికి ఈ యొక్క కేసులు ఉదాహరణే మనం భావించవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి ఈడీ కేసులు కావచ్చు, వివిధ కేసులు, మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా త్వరితగిన విచారణ పూర్తి చేసుకొని ఆ యొక్క కేసుల యొక్క ఉదంతాన్ని ఖచ్చితమైనటువంటి తీర్పు ద్వారా జనాల్లోకి వెళ్తేనే కానీ జనాల్లో కూడా న్యాయ వ్యవస్థలపై, పోలీసు వ్యవస్థలపై, సిబిఐపై, ఏదైనా ప్రభుత్వ విచారణ రంగ సంస్థలపై ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇవాళ ఖచ్చితంగా దేశ ప్రజలకు కూడా ఏదైతే న్యాయ వ్యవస్థలపై నమ్మకాన్ని కలిగించేలాగా న్యాయ వ్యవస్థలు కూడా ఇవాళ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే, జనవరి చివరి నుంచి జనంలోకి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి సడన్ గా అయితే గనక లండన్ టూర్ పెట్టుకున్నారు. జనవరి చివరికి వస్తారు ఆంధ్రాలోకి అని చెప్పి వస్తున్న వార్తలు. నిజంగానే జనవరి 2వ వారం నుంచి వస్తానని చెప్పి ఇప్పుడు జనవరి చివరికి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే జరిగింది. అలాగే ఏదైతే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా కూడా మొన్న 3వ తారీఖు చేస్తా ఉన్నారు, అది 29కి వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం ఎందుకు కొనసాగుతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ వాయిదాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్న ధర్నాలు వాయిదాలు, ఈ వాయిదాల పర్వం ఎందుకు జరుగుతుంది అంటారు? అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక మాయలోడు అనడానికి గతంలో ఆయన మరి ఎన్నికల ముందు ప్రచారాల్లో ఏదైతే చెప్తా వచ్చాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా చేరేటువంటి పరిస్థితి. సిపిఎస్ వారంలో రద్దు చేద్దాంలేనా అన్నటువంటి వ్యక్తి, పూర్తి మద్యపాన నిషేధం విడతల వారీగా చేద్దాం అన్నటువంటి వ్యక్తి. అయితే ఈయన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అప్పుడు పోలవరం కూడా 2022లో 2023లో ఇట్లా చెప్పుకుంటా వచ్చారు. ఈయన ఉదంతం ఒకటే, ఓపెన్ గా ఈయన ఏదైతే వాయిదాల పర్వాన్ని చెప్తా ఉంటాడో, ఇప్పుడు మనకు జనవరి అని చెప్పాడు ఉదాహరణకి ప్రజల్లోకి వచ్చేది. ఏ జనవరి చెప్పలేదు కదా ఆయనకి. 2029 దాకా ఏ జనవరికి జనాల్లోకి వస్తాడో కూడా తెలియనటువంటి సందిగ్ధం ఆయనది. ముఖ్యంగా ఇవాళ ఆయన మెడకు చుట్టుకున్నటువంటి కేసులు కావచ్చు, మరోపక్క ఆయన ఏదైతే పార్టీపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఏదైతే నాయకులు ఒక్కొక్కడిగా మరి పరిగెత్తుతా ఉన్నారో ఆ పార్టీలో నుంచి, ఈ ఉదంతాలు కావచ్చు, వీటన్నిటి నుంచి బయటికి రావడానికి ఆయన కోలుకోలేని స్థితిలో, ఒక మానసిక స్థితిలో ఒక ఆవేదనకు గురవుతూ ఇలాంటి పోస్ట్ పోన్ కార్యక్రమాలు అయితే తీసుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఇవాళ ఆయనైతే సొంత కార్యకర్తల మీటింగ్లు కూడా అడ్రస్ చేయలేని ఒక దుస్థితిలో ఉన్నాడనేది నిజం. ఇవాళ ఖచ్చితంగా మరి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా జనాల్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయనైతే జనాల్లోకి వస్తే ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అధికారంలో 5 సంవత్సరాలు పరదాలు బారికేడ్ల మధ్యలో తిరిగినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ జనాల్లో ఏం ముఖం పెట్టుకుని వెళ్తాడు? ఆయన యొక్క 5 సంవత్సరాల చీకటి పాలనలో రాష్ట్రానికే ఒక రాజధాని లేకుండా పరిపాలన చేసినటువంటి సిగ్గుమాలిన ముఖ్యమంత్రిగా మిగిలాడే కానీ ఇవాళ ఆయన జనాల్లో ఏం ముఖం పెట్టుకుని వెళ్తాడో చూద్దామని చెప్పేసి మాలాంటి సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావాలి అని మేము కోరుకుంటున్నాం. కానీ ఆయన వచ్చే పరిస్థితుల్లో లేడు. ఆయన కేసులు కావచ్చు, ఆయన యొక్క అక్రమాస్తులు దాచుకోవడాలు కావచ్చు, వివిధ పనుల వల్ల ఆయన జనాల్లోకి రాలేకపోతున్నాడు. దాని ద్వారా పోస్ట్ పోన్ల ప్రక్రియని కొనసాగిస్తా ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.